శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈ శుభదినాన సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనకు ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహించి గడిచిన మాసం అంతా కూడా ఆయన రెక్కల నీళ్ళు కాపాడి ఎన్నో లెక్కలేనన్ని మేనుల చేత మనల్ని తృప్తిపరిచి సంపూర్ణ ఆరోగ్యాలు ఇచ్చి వ్యాధి బాధలన్నీ కొట్టివేసి నిందల అవమానాలన్నీ తప్పించి నేనున్నానని అభయమిస్తూ ఆయన కృపను మెండుగా నిండుగా మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, అందుకై దేవదేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ శుభం పలుకుతున్నాను. ప్రియులారా, సర్వాధికారి మాసంలో దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడను. దేవుడి శ్రేష్టమైన మాటను దీవించి ఆశీర్వదించిన గాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగములను మనం జ్ఞాపకం చేసుకుంటే మన కుటుంబంలో లేక మన సంఘంలో మన సమాజంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకిష్టమైన వారు ఎవరైనా ఉంటే ఏం కావాలో కోరుకొని మనం అడుగుతూ ఉంటాం. నీకేది ఇష్టమో చెప్పమని అడుగుతూ ఉంటాం. ఇష్టమైన వారికి మాత్రమే ఈ సలహా ఇస్తాం. ఇష్టం లేని వారికి ఏదో మనకి ఇష్టమైంది ఇచ్చేస్తాం, అంతే, వారు తీసుకోవాలంతే. కానీ దేవుడు ఇక్కడ అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి అని దేవుడు అంటూ ఉన్నాడు. దేవుడు అడగండి అంటూ ఉన్నాడంటే ఆయన దగ్గర ఆయన మహిమైశ్వర్యం నుండి మన కొరతలన్నీ తీర్చగలిగిన సమర్థుడు. ప్రియుల, అందుకే ఈ మాసంలో దేవుడు మీ మనసులో ఏముందో, మీ కోరికలేంటో, మీ ఇష్టమేంటో, మీ తలంపేంటో, మీ హృదయ కోరికలు తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీరు ఏం చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మీకు ఏది ఇష్టమో క్లియర్గా అడగమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబిడలమైన మనందరికీ దేవుడు ఈ చక్కని మాట ఈ శుభదినాన దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నిజముగా దేవుడు సెలవిచ్చినట్టుగా ఈ మాసంలో దేవుడు మన ఇష్టాలు దేవుడు తీర్చవద్దున్నానని మాట్లాడుతున్నాడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకుంటే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలము నిలిచియుటకును నేను మిమ్మను ఏర్పరచుకుని నియమించి తిని. దేవుడే ముందుగానే మనల్ని ఏర్పరచుకుని నియమించి ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే మీరు నా పేరట ఏమి అడుగుదరో యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అందుకని నా పేరట మీరు తండ్రిని ఏమి అడుగుదరో అది నిశ్చయముగా దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. అలాగే భక్తులైనటువంటి సొలొమోను మహారాజుతో దేవుడు మాట్లాడినప్పుడు నీకేం కావాలో కోరుకో అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన ప్రార్థన చేసి దేవుని స్తుతించి బలులు అర్పించిన తర్వాత ఒకానొక దినాన దేవుడు ఆయన దర్శించి నీకేం కావాలో కోరుకో అని అడుగుతూ ఉన్నాడు. సొలొమోను మహారాజు, దేవా, నీ ప్రజలు నాకు అప్పగించావు, రాజ్యం నాకు ఇచ్చావయ్యా, నీ ప్రజలకు సరైన రీతిలో నేను న్యాయము తీర్చినట్లుగా, వారికి అన్యాయము చేయకుండా న్యాయం తీర్చినట్లుగా జ్ఞాన వివేకం కలిగిన హృదయం నాకు దయచేయి అని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. ఆ మాటకు దేవుడు ఎంతో సంతోషపడిపోయి, నువ్వు అడగకపోయినా ఐశ్వర్యమును, తర్వాత ఆయుష్ను, ఆయురారోగ్యాన్ని, పేరును, ప్రఖ్యాతులను, ధన ఘనతలను, అలాగే శత్రువులందరినీ అణచివేసి నీ రాజ్యమును నేను ఆశీర్వదిస్తాను, స్థిరపరుస్తానని దేవుడు ఆశీర్వదించాడు. ప్రియులారా, అందుకే దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే సొలొమోను మహారాజుకే కాదు ప్రియులారా, మనందరికీ కూడా దేవుడు నీకేం కావాలో కోరుకోమని శుభదినాన దేవుడు మాట్లాడుతాడు. అలాగే యోహాను సువార్త 16వ అధ్యాయం 23-24 వచనాల్లో
మీ సంతోషం పరిపూర్ణమగున్నట్లుగా మీకేం కావాలో అడగండి అని దేవుడు సెలవిస్తున్నాడు. మన సంతోషం పరిపూర్ణమయ్యేటట్టుగా, మన హృదయ కోరికలు తీర్చబడినట్లుగా దేవుని సన్నిధిలో మనం వేడుకొనవలసి ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే భక్తులైనటువంటి నెహెమ్యా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవా నేను రాజును కలవడానికి వెళ్తున్నానయ్యా, ఆయనకు నా మీద దయ పుట్టించయ్యా అని ప్రార్థన చేసినప్పుడు రాజు నీకేం కావాలో కోరుకో, ఏం కావాలని నువ్వు నా దగ్గరికి వచ్చావు. నెహెమ్యా భక్తుడు, దేవా నేను రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకు నా మీద దయపుట్టి అని దేవుణ్ణి వేడుకున్నట్టుగానే అక్కడికి వెళ్ళగానే రాజుకు దయపుట్టి నీ ప్రయాణానికి ఎవరితో మాట్లాడమంటావు, ఏం చేయమంటావు చెప్పు అని సంతోషంగా రాజు నెహెమ్యా యొక్క మనవి అంగీకరించినట్టు వ్రాయడు. దేవుని యొక్క మందిరమును గురించి, దేవుని ప్రజలను గురించి, భక్తులను గురించి, దేవుని పట్టణములను గురించి ఆయన హృదయంలో ఉన్నటువంటి వేదనంతా కూడా అక్కడ చెప్పి కష్టమైన ప్రయాణం చేసి దేవుని మందిరం కట్టడానికి ప్రయత్నం చేసి బయలుదేరినట్లు రాయబడి ఉన్నది ప్రియులారా. అలాగే శుభదినాన సర్వాధికారి ఈ మాసంలోని ప్రయత్నాలు సఫలం చేయబోతున్నాడు. నెహెమ్యా ప్రయత్నం సఫలం చేసి మందిరం కట్టుటకు, అలాగే ఆయన ప్రయత్నాలన్నీ దేవుడు ఎలా సఫలం చేశాడో నీ ప్రయత్నం విషయంలో, మందిరం విషయంలో, ఇంటి విషయంలో, పొలం విషయంలో, ఎగ్జామ్స్ లో, జాబ్ విషయంలో, ప్రమోషన్ లో, బిజినెస్ లో, సంతానం, మ్యారేజ్, నీ ప్రయత్నం ఏదైనా సరే దేవుడు నీకేం కావాలో కోరుకోమని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఆయన పేరట నువ్వు సఫలమవబోతూ ఉన్నావు. మొర్దెకైని దేవుడు దీవించినప్పుడు, ఎస్తేరును యూదులను దేవుడు దీవించినప్పుడు ఎస్తేరుతో కూడా రాజు అంటూ ఉన్నాడు, అక్కడ నీకేం కావాలో కోరుకోమ్మా, రాజ్యంలో సగం మట్టుకైనా నీకు ఇస్తానని అంటున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. నిజముగా రాజ్యం మనదైతే, పరిపాలన మనదైతే, ప్రధానత్వం మనదైతే, పెద్దలు మనమైతే, మన చేతిలో జనులుంటే మనకెంత అధికారం, ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం ఉంటుందో అలాగున రాజ్యంలో సగం మట్టుకైనా నీకు ఇస్తానని ఎస్తేరుతో మాట్లాడినటువంటి రాజు దేవునికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాలకు రాజ్యంలో సగం మట్టుకు నీకు ఇస్తానేం కావాలో కోరుకోమని దేవుడు ఆజ్ఞాపిస్తుంది. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో నన్ను అడగండి, జనములను మీకు స్వాస్థ్యముగా ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లలను, నీ తల్లిదండ్రులను, నీ పెద్దలను, నీ సంఘమును, సమాజమునే కాదు ప్రియులారా, నన్ను అడగండి, జనములను మీకు అప్పగించబోతూ ఉన్నారు. జనములను స్వాస్థ్యముగా మీరు పొందుకోబోతూ ఉన్నారు. కుమారుని, కుమార్తెని కాదు, జనములను మీకు ఇస్తానంటున్నాడు దేవుడు. అలాగే భక్తురాలైనటువంటి ఎస్తేరమ్మకు దేవుడు రాజు స్థానంలో ఉండి రాజ్యంలో సగం మట్టుకైనా నీకు ఇస్తానని, దీనురాలైన అలాగే పేదరాలైనటువంటి ఎన్నికలైనటువంటి ఎస్తేరును దేవుడు ఆశీర్వదించి రాణిగా చేసి రాజ్యంలో సగం మట్టుకైనా ఆమె మరి వర్ధిల్లునట్లుగా, దీవించబడినట్లుగా ఆమెకు గొప్ప అధికారాన్ని రాజు అక్కడ ఇచ్చినట్టు వ్రాయబడింది. ప్రియులారా, ఈ శుభదినాన దేవుని సన్నిధిలో మనం అడగవలసి ఉన్నది. ప్రియులారా, మీకు ఏది ఇష్టం అడగమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు మాట ఇచ్చిన తర్వాత భూమి ఆకాశమైన గతించను, కానీ నా మాటలు గతించమన్నాడు. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదంటూ ఉన్నాడు. రోగములు నిన్ను చుట్టుముట్టిన, శత్రువులు నిన్ను చుట్టుముట్టిన నా కృప నిన్ను విడువదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో దేవుని యొక్క అత్యధికమైనటువంటి కృపను దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రియులారా, అందుకే మీకు ఏది ఇష్టమో క్లియర్గా నన్ను అడగండి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అందుకే దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు క్లియర్గా దేవుడిని అడగండి. దేవా, నాకు ఇది కావాలయ్యా, ఫలాంటి నాకు సహాయం చేయ్యా, ఇది ఇవ్వండి అయ్యా, ఇదే నాకు ఇష్టమైందయ్యా అని ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో మనం గోజాడి అడుగుట వలన దేవుడు మనకిష్టమైన వాటిని దేవుడు ఈ మాసంలో ఇవ్వబోతున్నాడు. మనం ఇంకా సంతోషమై పడి మన సంతోషం పరిపూర్ణమగినట్లుగా దేవుడు మనకిష్టమైన వాటిని, ఇష్టమైన వారిని ఇచ్చి వర్ధిల్ల చేయబోతూ ఉన్నాడు. ఆత్మీయంగా, శారీరకంగా దేవుడు దీవించబోతూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. అలాగూ ఈ శుభదినాన ఈ మాసంలో అడుగుపెట్టి కృపను దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియులారా, అలాగే దేవుని యొక్క కృపను బట్టి ఈ మాసంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, శుభమును, క్షేమమును పొందినట్లుగా ఈ ఏప్రిల్ మాసంలో దేవుని యొక్క పునరుత్థాన దినాన్ని జ్ఞాపకం చేసుకునే కృప, ఆయన మరణించడం,
ఆయన తిరిగి లేవడం మనకు గొప్ప దీవెన ప్రియులార, శుభం క్షేమం ప్రియులార. వీటన్నిటిని మనం పొందుకొని ఈ మాసంలో ప్రత్యేకమైన దీవెనలు ఆశీర్వాదములు పొందుకొని దేవుని కొరకు బలమైన సాక్షులముగా మనం నిలిచి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మీ ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, కృతజ్ఞతలయ్యా. గడిచిన మాసమంతా మీరు ఎక్కడి నీళ్ళు కాపాడిన దేవుడు, ఏకమైన మీ ఆశీర్వాదపు జల్లులు మీ బిడ్డలు అనుభవించుదురుగాక. శుభం దయచేయమని శ్రేష్టమైన శక్తి వలన మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ భక్తులు మీ సన్నిధిలో తండ్రి వారికి ఇష్టమైన వాటిని అడిగి తండ్రి మీ నామం పేరిట పొందుకున్నట్లుగా మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలు మీ ఆశీర్వాదములు అనుభవించుదురుగాక. ఈ మాసంలో మీ బిడ్డలు ఊహ కందని, కంటి కనమని, చెవి కనమని, హృదయానికి అర్థంగానే ఆశీర్వాదములు అనుభవించుదురుగాక. ప్రార్థనా పరులై, విశ్వాస వీరులై, పట్టుదల కలిగి, రోషం కలిగి అతని ఇహలోకులు మీ కొరకు బలమైన సాక్షులుగా మీ బిడ్డలు జీవించుదురుగాక. నా సురక్షకులకు స్తోత్రములు తండ్రి. మీ సన్నిధిలో చేరిన బిడ్డలకున్న వ్యాధులు, బాధలు, బలహీనతలు, కరువులు, కష్టములు, శోధనలు అన్ని కూడా యేసుక్రీస్తు నామములో మీరు కొట్టివేసి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందినందుకై స్తుతిస్తూ ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన దయచేయమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ సకల సంతోషం, సమాధానం మీ బిడ్డలకు ఇచ్చినందుకై స్తుతిస్తూ శుభకార్యములు, శ్రేష్టమైన కార్యములు వారి కుటుంబాల్లో మీరు జరిగించినందుకు క్రొత్త వ్యక్తులను బిడ్డల మధ్యలోనికి, వారి ఇంటిలోనికి, వారి సంఘంలోనికి, వారి సమాజంలోనికి మీరు పంపి దీవించినందుకై స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.